అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లోని 86వ సూర అత్-తారిక్. ఈ యొక్క సూరాలోని మొదటి వాక్యం నుంచి చూసే ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి, లూసిఫర్ అనబడే ఇబ్లీస్ సైతాన్ బారి నుంచి నేను ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన శాంతి సుఖాలు కురియుగాక. ఆమీన్. అల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. ఆమీన్. మరి మొదటి వాక్యం ప్రారంభించే ముందుగా ఈ యొక్క సూరాలో 86వ సూరాలో ముందుగా నేను అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయినటువంటి అల్లాహ్ యొక్క పేరుతో ఈ యొక్క సూరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఆకాశం మరియు రాత్రి వేళ వచ్చే నక్షత్రం అత్-తారిక్ సాక్షిగా, మరియు ఆకాశం సాక్షిగా రాత్రి వేళ వచ్చేది అత్-తారిక్ అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది? అదొక అత్యంత ప్రకాశమైనటువంటి నక్షత్రం. కనిపెట్టుకుని ఉండేవాడు దైవదూత లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు. ప్రతి వ్యక్తి వెంట దైవదూత ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ వాక్యంలో ఈ యొక్క సూరాలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి వెంట ఒక దైవదూత ఉన్నాడు. కావున మానవుడు దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి. మానవుడు దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి. మొట్టమొదటి మానవుడు మట్టి ద్వారా, దేవుని యొక్క వాయువు ద్వారా, దాని తర్వాత నీటి బిందువు ద్వారా, ఇలా స్టెప్ బై స్టెప్. తర్వాత కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి. ఇక 6వ వాక్యం, అతడు విసర్జించబడే, ప్రస్తుతం మరి తర్వాత వచ్చే మానవులు అంటే మొదటి మానవుడు తర్వాత వచ్చే మానవులంతా కూడా విసర్జించబడే, కుంటూ వెలువడే ద్రవ పదార్థం ద్వారా సృష్టించబడ్డాడు. అది వెన్ను మరియు రొమ్ము. ఆ యొక్క వీర్యం ఏడు నుంచి వస్తుంది? వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్య భాగం నుండి బయటకు వస్తుంది అని 7వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన సృష్టికర్త అతనిని మరలా బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు. అంటే మానవుడు మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, నిప్పులో కలిసిపోయినా, గాలిలో కలిసిపోయినా, ఎక్కడ కలిసిపోయినా కూడా అతన్ని మళ్ళా తిరిగి తీసుకురాగలడు సమర్థుడు. మానవుణ్ణి మళ్ళా యథాస్థితికి తెచ్చి మళ్ళా అతన్ని తిరిగి లేపగలుగుతాడు. ఇదే ప్రళయ దినం రోజు, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు లేపి మానవుడు బ్రతికి ఉన్నప్పుడు జీవించిన జీవితం ఆధారంగా, యొక్క కర్మల ఆధారంగా ఆనాడు స్వర్గమా లేదా నరకమా అనే తీర్పు ఇస్తానని చెప్తూ ఉన్నాడు ఈ యొక్క ఖురాన్లో. నిజంగా ఆయన ఆ అల్లాహ్ సృష్టికర్త. 8వ వాక్యం, అతనిని మరలా బ్రతికించి తేగల